హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్ రెసిపీ, ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుంది. ఇంకా మార్నింగ్ లంచ్లోకి చాలా సింపుల్గా కావాలి అనుకున్నప్పుడు, చారు లాంటివి పెట్టుకున్నప్పుడు ఇలా అరటికాయ బజ్జీ వేసుకుని కాంబినేషన్గా చూడండి. పప్పులోకి, సాంబార్లోకి చాలా బాగుంటుంది. ముందుగా అరటికాయని తీసుకునేటప్పుడు కొంచెం పెద్దగా ఉన్న అరటికాయని తీసుకుని పైన తొక్కంతా కూడా తీసేసుకుని ఒకసారి కడిగేసుకోవాలి. కడిగిన అరటికాయని 2 ముక్కల కింద కట్ చేసుకుని చాలా పల్చగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పల్చగా కట్ చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. అరటికాయని కట్ చేసుకునేటప్పుడు పల్చగా కట్ చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి, మందంగా కట్ చేసుకుంటే సాఫ్ట్గా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్కి తయారు చేసుకునేటట్టయితే కొంచెం మందంగా కట్ చేసుకోండి, సాఫ్ట్గా బాగుంటాయి. లేదు పప్పుచారు అన్నము, పప్పు అన్నంలోకి కాంబినేషన్గా అయితే కొంచెం పల్చగా అయితే క్రిస్పీగా వస్తాయి కాబట్టి బాగుంటాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకుని ఆ వాటర్లోకి కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసేసుకుంటే అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 2 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ వాము, ఇంకా ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారంని అరటికాయ ముక్కలకి పట్టించాలి. ముక్కలు కంటి కూడా ఉప్పు కారం పట్టించిన తర్వాత పిండిని రెడీ చేసుకుందాము. ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1.5 టీ స్పూన్ వరకు కారము, ఇంకా చిటికెడు సోడా పొడి వేసుకోవాలి, బేకింగ్ సోడా. ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క అరటికాయ ముక్కని ఈ పిండితో కోట్ చేసుకుని వేడి నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బజ్జీ వేసిన తర్వాత ఇలా చక్కగా పొంగింది అంటే మనకి పిండిలో సోడా పొడి మధ్య కూడా చక్కగా సరిపోయినట్టు. ఒకవేళ ఇలా పొంగకుండా కొంచెం ఫ్లాట్గా ఉంది అనిపించినట్టయితే పిండిలో కొంచెం అంటే ఒక చిటికెడు వరకు మళ్ళీ సోడా పొడి వేసుకుని కలుపుకుంటే ఇలా చక్కగా వస్తాయి. 2 వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నూనెలోంచి తీసేసుకోవాలి. 5 నిమిషాల్లో సింపుల్గా తయారు చేసుకునే స్ట్రీట్ ఫుడ్ అరటికాయ బజ్జీ రెడీ అయిపోయిందండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ స్నాక్స్ అయితే మన ఛానల్లో చాలానే ఉన్నాయి, ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.